Okay. So what is analogy? Anyone? Sir, some letters they'll give. We should find the missing letter. No, no, We should no. understand the pattern. Yes. సో రెండు లెటర్స్ ఇస్తారు, మనం ఆ ప్యాటర్న్ అండర్స్టాండ్ చేసుకొని నెక్స్ట్ ఉండే దానికి ఏం అవసరం ఉంటుంది అనేది ఈ రెండింటి మధ్య ఉండే ప్యాటర్న్ అండర్స్టాండ్ చేసుకొని నెక్స్ట్ ప్యాటర్న్ ఏది ఉంటుంది ఈ రెండిటి ఈ ఏదైతే ఈ ఆల్ఫాబెట్ లెటర్ ఉందో, ఈ ఆల్ఫాబెట్ వర్డ్ ఉందో, ఈ ఆల్ఫాబెట్ వర్డ్కి ఏ ఆల్ఫాబెట్ వర్డ్ అనేది షూటబుల్ అవుతుంది అనేది మనం చూసుకొని మ్యాచ్ చేయడమే ఇక్కడ ఆల్ఫాబెట్ ఎనాలజీ. సో ద టుడేస్ టాపిక్ ఈజ్ ఆల్ఫాబెట్ ఎనాలజీ. ఓకే. సో దీంట్లో మనం ఇప్పుడు వరకు ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏంటి కరెక్ట్ ఆన్సర్? వాట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్? Option B, sir. ఇది ఎలా ఇచ్చేస్తున్నారు? స్లోని ఎలా చేస్తున్నారు చెప్పండి ఒకసారి. స్లో అనేది ఏ విధంగా ఉంది? Starting letter is S, sir. Then at that in the code, last number is T, sir. S plus 1 is T, sir. L plus 1. L plus 1 is M, sir. O plus 1 is P, sir. W plus 1 is X, sir. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో S+1 ఏమవుద్ది? T, sir. టీ ఎక్కడ ఇచ్చున్నారు? ఈ చివరి ఇచ్చున్నారు. The last L+1 M, sir. M. ఓకే. O+1 P, sir. P. సో నెక్స్ట్ W+X, W+1 X అవుతుంది. X. సో అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు? +1 అని ఇచ్చి అది రివర్స్ ఆర్డరింగ్ లో ఇచ్చున్నారు ఈ విధంగా. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. CAUGHT. ఇప్పుడు C+1 ఏమవుద్ది? D, sir. డి. ఓకే. సో ఇప్పుడు మనం సింపుల్ గా చూడాలి. డి ఉంది ఇక్కడ. సో డితో స్టార్ట్ అయ్యేది ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే. అంటే మనకి యువతల వర్డ్ వచ్చింది. సో ఇప్పుడు యువతల వర్డ్ చూడండి. T+1 ఏమవుద్ది? U, sir. యు. U, sir. U. ఇక్కడ కూడా సేమ్ మాట యు ఇచ్చున్నాడు. సో నెక్స్ట్ లెటర్ H+1 I. I, sir. ఐ. I, sir. ఐ ఇటు వస్తుంది, ఇటు వస్తుంది. సో ఐ ఎక్కడ ఉంది? పైన ఉంది, కింద లేదు. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సింపుల్గా చేయాలి అంటే మొత్తం సాల్వ్ చేసుకుని కూర్చుంటే మనకి టైం ఎక్కువ తింటుంది. సో మనం సాల్వ్ చేస్తుంది బేస్ చేసుకొని ఆప్షన్స్లో ఏమున్నాయని చూసుకొని ప్రాపర్గా మ్యాచ్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఆర్ నాట్? Yes, sir. ఎస్. సింపుల్. Yes, sir. సింపుల్గా మనం చేయగలిగితే చాలు. నెక్స్ట్ EJOT ఇచ్చారు. EJOTని దేంతో ఇచ్చేశారు? VULGతో కోడ్ చేశారు. సో ఈ రెండింటి మధ్యన ఉన్న ఇదేంటి సంబంధం ఏంటి? రిలేషన్ ఏంటి? Opposite letter, sir. ఆపోజిట్? No, not opposite P plus letters. 2 is D, sir. J plus 2 is L, sir. O plus 2 is Q, sir. And T plus 2 is V, sir. Yes, so ఈ విధంగా మనం తీసుకుందాం. జస్ట్ ఎ మినిట్. VULG. సో ఇలా చూడండి. E+2 ఎంత అవుతుంది? G. J+2 L. O+2 Q. P+2 V. సో ఇప్పుడు మనం ఇక్కడ BGLQ చూద్దాం. సో B+2 ఏమవుద్ది? CD. D అబ్బాయి. B+2 D అంటే ఎండింగ్ లెటర్ ఏమవుద్ది? డితో స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ లెటర్ డితో స్టార్ట్ అవుతుంది. డితో స్టార్ట్ అయిన ఎండింగ్ లెటర్ ఏముంది? Option C. సింపుల్. మొత్తం చేసామా మనం ఏమైనా? No, sir. No, sir. ఎంత సింపుల్ గా చేసాం. సో సింపుల్ గా చేయొచ్చు. లాస్ట్ లెటర్ డితో స్టార్ట్ అయింది ఏమైనా ఉందా?
SNI చూడండి. G+2 ఎంత అవుద్ది? I. I. L+2 N. 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 Q+2 S. 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 సరిపోయిందా రాలేదా? సింపుల్ గా చేయొచ్చు. ఓకే, నవ్ వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ వన్. EGH. EGH దాన్ని ఏం చేశాడు? EGH ని QSTతో కోడ్ చేసి ఉన్నాడు వాడు. సో EGH మధ్యన ఉన్న ఇదేంటి? ఎనీవన్? +12. Yes. +12. సో మనం డైరెక్ట్ గా తీసుకుందాం. చూడండి, అన్నిటికీ +12 చేసి ఉన్నారు. Sir. E+12 Q, E+12 Q, G+12 S, H+12 T. సో ఇప్పుడు మనం WYZ దీనికి +12 చేద్దాం. ప్రతి లెటర్ కూడా +12. I, sir. I. W+12 చేసేది ఏమవుతుంది? I. మళ్ళీ ఐతో స్టార్ట్ అయింది ఏముందా? ఆప్షన్ బి. సో IIKL. IIKL. ఓకే, సింపుల్ గా చేయొచ్చు మనం. నౌ వీఆర్ గోయింగ్ టు ఓకే, DEFGHIJ చూడండి, ఇక్కడ ఏమి Sir, ఇచ్చారు? డి, +8. ఈ మిస్ అయిపోయింది, F, G మిస్ అయిపోయింది, HIJ అంటే ఆల్టర్నేటివ్ లెటర్స్ ఇచ్చున్నాడు. DFHJ దానికి దేంతో కోడ్ చేసి ఉన్నాడు? L. Next N. M, N, O, P, Q, R. సో LNPR తో కోడ్ చేస్తున్నాడు. సో ఇక్కడ BDFH ని దేంతో కోడ్ చేస్తాడు? సో ఇక్కడ మనకి D+ ఎంత వెళ్ళింది ఇక్కడికి? TVXZ, sir. +8. Option B. సో వెయిట్ D8. No, sir. +8. సో ఈ కింద ఏవైతే ఇచ్చారో మధ్యలో లెటర్స్ మిస్ అయినవి చూడండి. XY ఉంది, V, UV, WX ఇది 2 లెటర్స్ గ్యాప్ వచ్చేస్తున్నాయి. XY ఇక్కడ ఉంది. ZT, జెడ్కి టీకి మధ్యన ఇది లేదు. ఇది చూడండి, TUVWXYZ. TVXZ. ఆప్షన్ డి is correct answer. Got it? Anyone having any doubt? Sir, I didn't understand. ఇక్కడ ఏదైతే లెటర్స్ ఇచ్చున్నారో ఫస్ట్ చూడండి, DFHJ అనేది ఇచ్చున్నారు. DFHJ ఇస్తే మధ్యలో ఉండే లెటర్స్ అనేది మిస్ చేశారు. జనరల్గా ఉండే లెటర్స్లో కంటే మధ్యలో ఉండే లెటర్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ABCDలు జనరల్గా ఉన్నాయనుకోండి, DEFGHIJ అని మనం రాస్తాం. సో DFHJ అంటే మధ్యలో ఉండే ఆల్టర్నేటివ్ లెటర్స్ అనేది అంటే మధ్యలో ఉండే లెటర్స్ మిస్ చేస్తూ అంటే ఆల్టర్నేటివ్ లెటర్స్ని మనం ఇక్కడ ఫామ్ చేసాడు అనమాట. సో దానికి కూడా ఈక్వల్గా ఇచ్చేసాడు. సో ఇక్కడ కింద మనం చూసుకున్నట్లయితే Z అండ్ T ఉంది. జెడ్కి మధ్యలో టీకి మధ్యలో లెటర్స్ ఏమైనా ఉంటాయా? ఇది అవ్వదు. ఆప్షన్ 2 మనం వెళ్దాం. V అండ్ Z ఉంది. Vకి Zకి మధ్యన ఎన్ని లెటర్స్ ఉంటాయి?
VZ 1 2 యువి WXY 3 లెటర్స్ ఉంటాయి. 3. సో ఇది కూడా అవ్వదు. సో XZ XY, ఓకేనా, XY. సో ఇప్పుడు మనం కింద దీన్ని తీసుకుందాం, TUVWXYZ. ఓకే, TUVWXYZ మధ్యలో ఆల్టర్నేట్ నెంబర్స్ మిస్ చేస్తే దీంతో ఒక కోడ్ అనేది ఫామ్ అయింది, TVXZ. ఇక యువి చూద్దాం, యువి యు అండ్ వి అనేది పక్క పక్క నెంబర్స్ ఇస్తున్నారు. సో ఇది కూడా అవ్వదు. ఓకే, సో మనం ఓ క్వశ్చన్ టు మనం వెళ్ళలేనప్పుడు ఆన్సర్ టు క్వశ్చన్ అనేది మనం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, Yes, sir. నెక్స్ట్ వన్. BMJ. సో ఈపీవి ని హెచ్ఎస్వితో ఇచ్చేసారు. ఇక్కడ క్వశ్చన్ మనకి ఎక్కడ ఇచ్చారు చూడండి, ఈపీవిని హెచ్ఎస్వితో కోట్ చేసి ఉన్నారు. ఎంత ఈపీవి అంటే? +3. ఎస్ +3, P+3, Yes. U+3, V. ఓకే, U+3 Y. ఓకే, ఇప్పుడు మనం బిఎంజే అని చూద్దాం. BMJ. B+3 ఎంత అవుద్ది? D. E. 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 E, sir. E. M+3 ఏమవుద్ది? P. 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 Option C. ఎస్, ఇక్కడే వచ్చింది ఈపీ. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. J+3. M. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. PQUTని దేంతో ఇచ్చేశారు? WAZ. చెప్పండి, ఈ రెండింటి మధ్య తేడా ఎంత ఉంది? మైనస్ ప్లస్? +6. ఎస్, +6 ఉంది. P+6 V. V, Q+6 W, W. U+A A. U+6 A. U+6 A, T+6 Z. Z. ఓకే, మరి L+6 ఎంత అవుద్ది? ఎనీవన్? L+6 Q. R. 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 తర్వాత M+6 S. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ W+6 W, ఇక్కడ Q+6 W, P+6 V, RS WV. Option C. Option C is the correct answer. Sir, we can do T+2 is V, U+2 is W, clue. We can do Karthik. Sir, T+2 is V, sir. U+2 is W, sir. U+T is W, huh? In the question that T+2 is V, like that also we can do, sir. PQ అనేది PQUT 2 కాదు, అది Okay, sir. Q క్వశ్చన్ 2 కాదు. నెక్స్ట్ Sir, square B. Second square 4. B square G second square ఏమవుద్ది? 49. Answer is D, sir. మరి Option D. అంతే కదా, 6Z అవుతుంది కదా. Sir, G letter is 7, sir. 7 into 7, 49. Yes, B letter is 2, so Two that into is 2 four. square. Yes, B letter 2 కాబట్టి 2 square, that is called 4. G letter అంతా 7 square 49. 49. Then option D is correct answer. Okay. Sorry, add the numbers. Sir, add
D. Add. Sir, right, sir. D. Option B, sir. 31. ఏ డి నెంబర్ ఎంత 4. 4. డి 4 plus 7 plus 7. 1. 7 plus 1. 1. 12. 12. ఏ నెంబర్ ఎంత 1. 1, sir. 1 ఎం నెంబర్ ఎంత 1 plus 13. 13. 13 plus 17. 17. Sir. 17. క్యూ నెంబర్ 17, sir. 31, sir. 31. Option B, Option sir. B. ఎస్ వెరీ గుడ్ గుడ్ నౌ we are going to the next one. Sir, reverse the letters. Sir, reverse. Back to front. RSPQ ని వాడు ఎలా చేశాడు రివర్స్ చేశాడు Back to front. Sir, reverse. QPR. పి ఎస్ Back to front. ఆర్ ఓకే QPSR కింద చేశాడు. సో ఇక్కడ ఎక్కడ రివర్స్ లెటర్స్ ఉన్నాయి చూడండి. Yes, sir. Option A. Option A. Option A. ఎస్ ఇది రివర్స్ అయింది, ఇది వచ్చేటప్పుడు రివర్స్ అయింది, ఏ కూడా రివర్స్ అయింది, ఎక్స్ వచ్చేటి రివర్స్ అయింది. సో ఈ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ద ఫైనల్ వన్ 10th వన్ MOB. Minus 2, sir. Back, sir. Back. M minus 2, sir. O minus 2. M, sir. Minus 2, sir. Minus 2, sir. -2 Sir, minus 2. yes, M -2 K, O -2 M, B -2 Z, then K -2 I, sir. K -2 I, sir. సారీ అంటే K కాదులేండి, ఒక్క నిమిషం. We will ఇక్కడ మనకి find. కింద Sir, in options we should check. ఆప్షన్స్ బట్టి కనుక్కోమన్నారు. సో ఇక్కడ ఏది ఉంది Sir, చూడండి. option B. sir. S -2 ఎంత అవుతుంది? S minus 2 U. Q, sir. Hmm? S minus 2 Q, sir. Option B, sir. Option B, sir. Option Yes. B, sir. Option B is correct answer. LOP JMN. L -2 J, O -2 M, P -2 N. Okay, anyone having any doubt as of now? No, sir. So all should prepare yourself properly because the exam should be very hurdle. ఇప్పుడు కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది. మనం ఎంత ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే మనకు అంత బెటర్ అవుట్కమ్ వస్తుంది. ఏదో సరదాగా ఆడుతూ పాడుతూ చేస్తాం అనుకుంటే మనం దాని గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మనకుండేది చాలా తక్కువ టైం. ఆల్మోస్ట్ టుడే ఈజ్ 8th, అంటే వీ హ్యాడ్ జస్ట్ లైక్ 70 days ఓన్లీ. సో 70 daysలో ఒక 10 days అలా ఇలా హాలిడేస్ తీసుకున్న 60 days ఉంది. సో 60 days. సో ఆల్మోస్ట్ టుడే ఈజ్ ద 6th day. సో హౌ డూ యూ ఫీల్ ఫర్ ద లాస్ట్ 6 days షెడ్యూల్? Nice, sir. నైస్ ఇవన్నీ కాదు, సజెషన్స్ చెప్పాలి మీరు. దెన్ హౌ ఈజ్ దిస్? మీకు నన్ను పొగడమని చెప్పట్లేదు, మీరు ఎలా డెవలప్ అయ్యారు ఏంటి అసలు స్టూడెంట్స్? Sir, if on that day chapter, that one chapter is there, right, sir? 4 subjects, one chapter. 4 subjects daily. That chapter MCQs I'm practicing, sir. సో దీనివల్ల మీకు యూజ్ ఉంటుందా ఉండదా? Yes, sir. సో ఒక విషయం, ప్రతిరోజు 4 chapters in 4 subjects అంటే ఒక చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది, 100%. సో ఒక చాప్టర్ని మనం 100% ప్రిపేర్ అయ్యే కంటే అన్ని చాప్టర్లని మన అవగాహన తెచ్చుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది, అంటే ఏదైనా ఒక 100 పుస్తకాలు మనము నెంబర్ సిస్టమ్ అనేది ఉంది. నెంబర్ సిస్టాన్ని ఒక అరిహంత్ బుక్లో చూసాము, ఇంకొక బుక్లో చూసాము, ఏ బుక్లో చూసినా నెంబర్ సిస్టమ్ అలాగే ఉంటుంది, ఏం మారిపోదు. సో నెంబర్ సిస్టమ్ అనేది అలా అన్ని పుస్తకాల్లో చూసే కంటే ఒక బుక్ తీసుకొని మొత్తం అన్నీ ఏమున్నాయని చదవడం అనేది మంచి తెలివైన వ్యక్తుల తాలూకు లక్షణం అనమాట. సో ఇప్పుడు ఆ స్ట్రాటజీని మనం 28 days స్ట్రాటజీని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అవుట్ ఆఫ్ 28 days స్ట్రాటజీలో మనకి ఆల్మోస్ట్ 6 days ఫినిష్ అయిపోయింది, రైట్? Am I right? Yes, sir. 6 days ఫినిష్ అయిపోయిందంటే
అంటే అప్రాక్సిమేట్లీ ఈ రోజు వరకు 6 days ఎవరైనా అబ్సెంట్ అయ్యి ఉంటే వాళ్ళు ఎంత లెర్నింగ్ లాస్ అవుతారు? Sir, like 20 chapters. Like 20 Sir, chapters. 24 chapters. Each Yes, sir. chapter 1 hour. Each 24 chapters. 24 chapter, each chapter 1 hour. So approximately 24 hours. That's 2 hour, Sir, 2.5 hours 24 grant. tests. 2.5 hour grand test. 2.5 hour grand test means it will take 6 grand test. 6 into 2. అంటే వాళ్ళు అప్రాక్సిమేట్గా 30-40 hours లెర్నింగ్ అనేది లాస్ అయిపోతారు అన్నమాట. సో ఇది మనం లాస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రాపర్ ప్రెజెన్స్ అనేది ఉండాలి. 38 hours, sir. 38 hours లాస్ అయ్యారు అంటే 40 hours అప్రాక్సిమేట్లీ. సో ఇదన్నీ ఎప్పుడు కూడాను ఒక మనిషి వినడం వల్ల కొంత నేర్చుకుంటాడు, చదవడం వల్ల కొంత నేర్చుకుంటాడు, రాయడం వల్ల కొంత నేర్చుకుంటాడు, ప్రాక్టీస్ చేయడం వల్ల కొంత నేర్చుకుంటాడు. ఇలా చూసుకుంటే మనం అనుకుని అంటే మనం చదివిన ప్రతిదీ మనకు గుర్తుండదు, మనం విన్న ప్రతిదీ మనకు గుర్తుండదు, మనం రాసిన ప్రతిదీ మనకి గుర్తుండదు. బట్ ఎప్పుడైతే కన్సల్టేటెడ్గా ఇవన్నీ యాక్టివిటీలు ఒకే థింగ్ మీద మనం చేస్తామో మనం ఒక మాస్టరీ కింద మారడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యి ముందరికి వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే మేము 2023లో ఇనీషియల్గా ఆన్లైన్ కోర్స్ లాంచ్ చేసేటప్పుడు 2022లో లాంచ్ చేసేటప్పుడు వీ హ్యాడ్ ఫాలోడ్ ద సేమ్ స్ట్రాటజీ అండ్ వీ హ్యాడ్ గివెన్ ద 1 month జస్ట్ లైక్ కరెంట్. ఇప్పుడు మనకి 2 months స్పార్క్ బ్యాచ్ నడుస్తుంది, కానీ అప్పుడు 1 month స్పార్క్ బ్యాచ్ ఇచ్చాం. సో 1 month స్పార్క్ బ్యాచ్లో అప్రాక్సిమేట్ 60 మెంబర్స్ని ట్రైన్ చేసాం. 60 మెంబర్స్లో స్టేట్ 3rd ర్యాంక్ రీచ్ అయ్యాడు అబ్బాయి. సో స్టేట్ 3rd ర్యాంక్ రీచ్ అయ్యాడు అని అంటే అప్పుడు ప్రాక్టీస్ అనేది ఆ లెవెల్లో చేయించాం. సో మీరు కూడా ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ఇది మీ తాలూకా శక్తికి మించే, తక్కువైతే ఏం కాదు. ఇప్పుడు మీరు ఇప్పుడు పెద్ద పెద్ద పేపర్లు సాల్వ్ చేయాలి అని అంటే, మనకు పెద్ద పెద్ద ఎగ్జామ్స్ క్రాక్ చేయాలి అంటే మనం పెద్ద పెద్దగా ప్రిపేర్ అవ్వాలి. సో మనం ఆ స్థాయిలో ప్రిపేర్ అయినప్పుడు మనకు ఆ స్థాయి ఫలాలు అనేవి కూడా అందుతాయి అన్నమాట, ఫ్రూట్స్. ఓకే, ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్? Sir, namaste, sir. Nihal's mother, sir. Yes, ma'am. Good morning. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్లీ అంటే సార్ ఇప్పుడు ఉన్న పిల్లల్లో మీ దగ్గర ఆల్రెడీ ప్రీవియస్ గా అంటే ఈ 6 days కాకుండా ముందు నుండి చదివిన వాళ్ళు ఉన్నారా సార్? ఉన్నారండి, లాస్ట్ 1 year నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు. ఓకే, 1 year కోర్స్ అట్లా అంటే లాంగ్ టర్మ్ కోర్స్ అండి అది? లాంగ్ టర్మ్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే, అందుకని అంటే కొంతమంది ఫెమిలియర్ గా ఉన్నారు. మా అబ్బాయి ఏంటంటే నేను లాగ్ అవుతున్నాను అన్నట్టు ఫీల్ అవుతున్నాడు అనమాట. మేడం ఫస్ట్ థింగ్ మీకు ఒక విషయం చెప్తానంటారా? సార్ చెప్పండి. సో ఒక 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 పుష్పం ఈ రోజు వికసిస్తుంది, ఇంకొక పుష్పం రేపు వికసిస్తుంది, ఇంకొకటి ఎల్లుండి వస్తుంది. కాకపోతే ఏదో ఒక రోజు అది ఖచ్చితంగా వికసించడం అనేది కామన్ థింగ్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ పుష్పం అనేది పుట్టిన ఫస్ట్ రోజే వికసించాలి అంటే ఈ మధ్యలో ఉండే పరిపక్వ దశ అనేది ఉండదన్నమాట. సో మనిషి కూడా సేమ్ అంతే. సో ఒక సిస్టమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఇప్పుడు బాగా యాక్టివ్గా ఉన్నాడు, ఇంకొక స్టూడెంట్ యాక్టివ్ అవ్వాలి అంటే హీ హ్యాస్ టు మూవ్ ద సెటన్ జర్నీ. సో ఆ జర్నీని తను ఫేస్ చేయాలి, ఫేస్ చేసినప్పుడే తను ఆ స్టాండర్డ్స్ రీచ్ అవుతారు. ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే ఈ షైన్ మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇందులో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. సో మన స్టాండర్డ్స్ ఎక్కువ కాలం ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, బిఫోర్ అడ్వాన్స్డ్గా కొన్ని అంటే యాక్టివిటీస్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ స్టాండర్డ్స్ ఆటోమేటిక్గా స్పీడ్ ఉంటుంది. ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు నేను వెళ్ళి ఒక పొలం దగ్గరికి వెళ్ళి వ్యవసాయం చేయాలి అని అంటే నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అదే ఊర్లో ఉండేవాడు నా వయసు కంటే చిన్నవాడు వెళ్ళి చేయడం వెరీ ఈజీగా చేస్తాడు. సో నేను ఇప్పుడు వెళ్ళి చెయ్యాలి అని అంటే నేను అలవాటు పడడానికి కనీసం ఒక 2-3 months పడుతుంది. అలా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇదంతా ఒక డిఫరెంట్ స్ట్రీమ్. సో ఈ డిఫరెంట్ స్ట్రీమ్లో మనం యాక్టివేట్ అవ్వాలి అని అంటే అప్రాక్సిమేట్గా ఒక 1 week or 10 days మనం మూవ్ అవ్వాలి. సో ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకుండే 120 కాన్సెప్ట్ని 1 monthలో కవర్ చేసాం. సో ఇదే 120 కాన్సెప్ట్స్ సుమారు 6 నెలలు చెప్పిన రోజులు ఉంది. సో అందుకు మీరు దాని గురించి వరి అవ్వకండి. వాట్ ద షెడ్యూల్ యూ హ్యావ్ టు ఫాలో. నెక్స్ట్ December 1st నుంచి అగైన్ ద ఎంటైర్ షెడ్యూల్ ఈజ్ రిపీటెడ్. సో ఫస్ట్ ఈ మంత్ మనకు కొత్త ఉండొచ్చు, బట్ నెక్స్ట్ మంత్ ఇది మొత్తం మనకి పాత అవుతుంది.
ఎస్ సో సార్. మీరు దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. ఫస్ట్ మనం ఏంటి అని అంటే 120 కాన్సెప్ట్స్ పేర్లైన మనకు తెలియాలి. సో ఆ 120 కాన్సెప్ట్ పేర్లు కూడా మనకు తెలియకుండా ఎగ్జామ్లో కూర్చున్నాం అనుకోండి, అది మనం చేసిన తప్పు అనమాట. అవునవును సార్. అందుకు మీరు దాని గురించి వరి అవ్వకండి, షై ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు ఈ రోజు ఓకే. నేర్చుకుంటారు, ఇంకొకరు రేపు నేర్చుకుంటారు, ఇంకొకరు నెక్స్ట్ డే నేర్చుకుంటారు. సో ఎస్. నేర్చుకోవడం అనేది కామన్గా జరుగుతుంది. బట్ ఇప్పుడు పిల్లలు స్పీడ్గా ఉన్నారు అని అంటే మార్కెట్లో ఎంత స్పీడ్గా మార్కెట్ ఉంది, మనం ఎంత స్లో ఉన్నామని తెలుసుకోవడం వరకు మాత్రమే మనం దిగాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాశాను, ఫెయిల్ సార్. అయిపోయాను అని అంటే, నేను ఎగ్జామ్ రాశాను అని అంటే నా ఎబిలిటీని టెస్ట్ చేసుకోవడానికి నేను రాశాను. సార్. అంతేగాని ఇప్పుడు వాళ్ళందరూ స్పీడ్ ఉన్నారు, నేను స్లో ఉన్నాను అనేసి బాధపడడం కోసం రాయడం కాదు. ఓకే, నేను ఓకే. తక్కువ ఉన్నాను, ఓకే నేను ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. దట్ ఈస్ మనం దాన్ని ఏమంటాం, మోటివేషనల్ స్పిరిట్. అంటే మనం మనం మన మన ఇంక్రీజ్మెంట్ కోసం ప్రయత్నం చేయాలి. అంతేగాని ఫైనల్ డే వరకు నేను ఒంటరిగా కూర్చొని ఫైనల్ డే మనం వెళ్ళి ఎగ్జామ్ అటెంప్ట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? మన గురించి మన ఎబిలిటీని మనం టెస్ట్ ప్రిపేర్ చేసి అవుతున్న వాళ్ళు ఎలా అయినా బాగా చేస్తారు. సో మనం ప్రిపరేషన్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయాలి అన్నది. ఎస్, ప్రిపరేషన్ ఎర్లీగా స్టార్ట్ చేయాలి. సో అందుకు మీరు దాని గురించి వరి అవ్వకండి. సో ఏదైతే షెడ్యూల్ ప్రకారం ఫాలో అవ్వండి. ఇనీషియల్గా గిస్ట్ ఇస్తున్నాం, గిస్ట్ని కొంత చదవండి. గిస్ట్ తర్వాత కొన్ని సెషన్స్ అవుతున్నాయి, దాన్ని అటెండ్ అవ్వండి. నెక్స్ట్ సార్. నెక్స్ట్ మీకు షెడ్యూల్ డిసెంబర్ 1 నుంచి కొత్త షెడ్యూల్ వస్తుంది. తర్వాత డిసెంబర్ 30కి ఎండ్ అయిపోద్ది. మళ్ళీ జనవరి 1 నుంచి కొత్త షెడ్యూల్ వస్తుంది. అది 10 డేస్లో ఎండ్ అవుతుంది. అది ఆల్మోస్ట్ 10 to 15 డేస్లో ఎండ్ అవుతుంది. అంటే ఏదైతే 120 కాన్సెప్ట్స్ కూడా 10-15 డేస్లో క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇలా చూసుకున్నట్లయితే మనం ఏదైతే మన టార్గెట్ ఏంటి, రివిజన్. లేకపోతే ఇది ఏదైతే ఈ సిస్టమ్ ఉందో, ఈ సిస్టమ్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఈ చాప్టర్స్ని పూర్తిగా మనం తెలుసుకోగలిగినాడే ఆటోమేటిక్ మనం గెయిన్ చేయగలం. దీని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో సార్. ఏదైనా డౌట్ ఉందా మేడం? లేదు సార్. థ్యాంక్ యూ సార్. మా ప్యాటర్న్ మీకు ఎలా ఉందని, ఎలా నచ్చిందా ఏమైనా? మీకు ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్ చేస్తాను, బట్ ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్ చేస్తాను. బట్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్ కంటే ఆన్లైనే నేను ఎఫెక్టివ్గా పనిచేస్తాను. అంటే ఆఫ్లైన్ చేయలేనా అంటే చేయలేనని కాదు, ఆఫ్లైన్లో నాది కరెంట్ సిచ్యువేషన్లో కూడా సిలబస్ ఫినిష్ అవ్వలేదు. ఎందుకంటే అక్కడ చాలా ల్యాగ్ నడుస్తుంది. నా ఆన్లైన్ వచ్చేటప్పటికి ఏంటంటే, నేను ఈరోజు ఈ షెడ్యూల్ ఇచ్చాను అంటే ఆ షెడ్యూల్ అది ఫినిష్ అయిపోద్ది. సో అది మెయిన్ థింగ్ అనమాట. సో అందుకు బెటర్ టు ఫాలో వాట్ ఈస్ ద షెడ్యూల్. ఓకే సార్. షెడ్యూల్ చాలా బాగుంది సార్. అంటే ఇంత తక్కువ టైంలో, అంటే ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళైతే కంప్లీట్ చేయడం సొంతంగా కష్టం. బట్ అంటే సొంత షెడ్యూల్ వేసుకుని చేసుకోలేరు కాబట్టి, అంటే మేమైతే లేట్ గా స్టార్ట్ చేసాం సార్, టు బి ఫ్రాంక్. అసలు మాకు ఐడియా లేదు. సో ఇలా షెడ్యూల్ వేసుకొని మేము చేయడం అనేది మాకైతే కష్టం అయ్యేది. ఇప్పుడైతే మాకు డే టు డే అనేది మనకి డైలీ రివిజన్ అనేది అయిపోతుంది. అవును మేడం. ఇంకో విషయం ఏంటంటే, ప్రతి చాప్టర్ నుంచి 10 బిట్స్ ఈ రోజు కవర్ అవుతున్నాయి. ఈ 10 బిట్స్ నెక్స్ట్ టైం రిపీట్ అవ్వవు, మరొక కొత్త 10 బిట్స్ వస్తాయి. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఎగ్జామ్కి వెళ్ళే టైంకి ప్రతి చాప్టర్ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 25 బిట్స్ చూస్తారు. సో దీంట్లో 25 బిట్స్ని చూసిన తర్వాత వాళ్ళకి ఒక అవగాహన వచ్చేస్తుంది, వాళ్ళు ఎలాంటి ఎంసీక్యూస్ ఇచ్చినా అక్కడ చేయగలరు. సో దాని గురించి మీరు భయపడాల్సిన పని లేదు, జస్ట్ ఫాలో ద షెడ్యూల్స్. ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటే చెప్పండి మా గురించి కొంచెం. ఓకే ష్యూర్. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా చెప్పండి, ఇంకేమైనా? నథింగ్ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఎనీవన్ ఎనీథింగ్ ఎల్స్ remaining? So the session is concluded right now, and the class 9th students should attend the next examination. I will extend that examination for the 10 minutes also. Okay, thank you to all. Have a nice day. Jai Hind. Once again all, Jai Hind. Jai Hind sir. Again, Jai Hind sir. Jai Hind sir. Jai Hind sir. Yes, again loudly. Jai Hind sir. Jai Hind sir. Jai Hind sir. Yes. Next one is Bru Ganesh. I think you had attended a new student. Maybe you may be having a little bit confusion for these sessions. You just attend for today's sessions as usually. Anything, if you have any doubt, just ping me a message on WhatsApp or just call me. Okay. Thank you to all. Have a nice day. Jai Hind. Bye sir. Okay sir. Okay, sir. Yeah.